కలిగాము. దేవుడి దయతో ప్రజలందరి చల్లని ఆశీస్సులతో అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. కుప్పంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా. కుప్పం నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేద కుటుంబాన్ని అడుగుతా ఉన్నా. ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. మీ బ్యాంకులకు మీరు వెళ్ళండి. మీ బ్యాంకులకు మీరు వెళ్ళి 10 సంవత్సరాల మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి అని ఆ బ్యాంకులను అడగండి. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఆయన పరిపాలనకు సంబంధించింది, ఈ 5 సంవత్సరాలు మీ బిడ్డ పాలనకు సంబంధించిన 5 సంవత్సరాలు. మొత్తంగా ఈ 10 సంవత్సరాలకు సంబంధించిన మీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కావాలి, ఇవ్వండి అని చెప్పి మీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బ్యాంకు ఖాతాలను ఒక్కసారి అడగండి. మీ బ్యాంకు ఖాతాల్లో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో, ఆనాటి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం 1 రూపాయి అయినా కానీ మీ బ్యాంక్ అకౌంట్లలోకి వచ్చిందా అని చెప్పి ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నాను. 1 రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. ఇలా 1 రూపాయి అయినా వచ్చిందేమో చూసుకోమని అడుగుతా ఉన్నా. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ 57 నెలల కాలంలోనే నవరత్నాల పాలనలో మీ ఖాతాలకు అందించిన సాయాన్ని అదే మీ బ్యాంక్ స్టేట్మెంట్లో చూడండి. ఎన్ని లక్షలు మీరు అందుకున్నారో అందులో కనిపిస్తుంది అని చెప్పి కూడా మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ఎవరిది మనసున్న పాలన, ఎవరిది పేదల ప్రభుత్వం అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి మీకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, మీకు ఎమ్మెల్యేగా ఉన్నాడు. 5 సంవత్సరాలు ఆయన పాలనలో 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా కనీసం మీ బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు పడలేదు. కానీ మీ బిడ్డ హయాంలో ఈ 57 నెలల కాలంలో ఎన్ని లక్షలు ఒక్కొక్క అకౌంట్లోకి పడిందో ఒక్కసారి చూసుకోమని అడుగుతా ఉన్నా. ఏకంగా 1400 కోట్ల రూపాయలు ఈ ఒక్క కుప్పం నియోజకవర్గంలోని నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించగలిగాము అని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే సూర్యోదయానికంటే ముందే గతంలో మాదిరిగా ఎక్కడికెక్కడికో వెళ్లాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా క్యూలలో నిలబడాల్సిన పని లేదు. గతంలో మాదిరిగా రోజుల కొద్దీ నిరీక్షించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ ఇంటికే వచ్చి వాలంటీర్లు చిక్కటి చిరునవ్వుతో మిమ్మల్ని అందరినీ కూడా పలకరిస్తూ మీ ఆత్మ గౌరవాన్ని నిలబెడుతూ నెల నెల ఆ అవ్వ తాతలకు, ఆ వికలాంగులకు, ఆ వితంతు అక్క చెల్లెమ్మలకు ఇచ్చే పెన్షన్నే తీసుకుంటే చంద్రబాబు గారి హయాంలలో ఇలా ఇంటికొచ్చి చిక్కటి చిరునవ్వులతో ఇచ్చే వాలంటీర్ వ్యవస్థే లేదు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీ బిడ్డ పాలన కన్నా ముందు ఇలా చిక్కటి చిరునవ్వులతో పొద్దున్నే ఇంటికొచ్చి, అది ఆదివారమైనా సెలవు దినమైనా కూడా 1వ తారీఖున